ప్రెగ్నెన్సీ టైంలో మీకు పంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సింపుల్ థింగ్ ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే డెంటల్ చెకప్ చేయించుకోవడం. సో ఇలా చేయటం వల్ల మీరు డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీ ముందే డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రీనేటల్ మెడికేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగా మీరు వాడే మెడిసిన్స్లో తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్తో పాటు B12 అలాగే వైటమిన్ సి ఉండేటట్లు చూసుకోండి. ఎందువల్ల అంటే B12 అనేది కాల్షియం అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ అలాగే పళ్ళ స్ట్రెంగ్త్ అనేవి మెయింటైన్ అవుతాయి. వైటమిన్ సి సప్లిమెంట్స్ వల్ల కొలాజన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వైటమిన్ సిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జింజవల్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందువల్ల తప్పనిసరిగా మీరు వాడే ప్రీనేటల్ మెడిసిన్స్లో ఫోలిక్ యాసిడ్తో పాటు B12 అలాగే విటమిన్ సి ఉండేలాగా చూసుకోండి. అండ్ థర్డ్ వన్, మీకు ప్రెగ్నెన్సీలో స్వీట్స్ తినాలని క్రేవింగ్స్ ఉన్నప్పటికీ కూడా వీలున్నంత వరకు స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవడాన్ని లిమిట్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి ఆహారం ఏమైనా తీసుకున్నా కూడా తప్పనిసరిగా హాట్ వాటర్ తోటి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గార్గిల్ చేసుకోవాలంటే పుక్కిలించడం చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, రోజులో తప్పనిసరిగా 2 సార్లు బ్రష్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. కంపల్సరీ బెడ్ టైం అంటే నిద్రపోయే ముందు కూడా బ్రష్ చేసుకోండి. ఫిఫ్త్ వన్, తప్పనిసరిగా మీరు వాడే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. అండ్ సిక్స్త్ వన్, మీకు ఎలాంటి సమస్యలు లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో తప్పనిసరిగా ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి. సో ఈ విధంగా చేయించడం వలన అన్‌డయాగ్నోస్డ్‌గా ఏమన్నా పిప్పుపళ్ళు కానీ లేకుంటే జింజివైటిస్ కానీ ఉంటే ప్రాబ్లమ్స్ అనేవి ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే నెలల నిండకుండా డెలివరీస్ అవ్వడం కానీ బేబీ తక్కువ బరువుతో పుట్టడం లాంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి అవుతుంది. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.